అతడి పేరు వంశీ, కానీ పక్కా కంత్రి. అమ్మాయిలే అతడి టార్గెట్. వలకు చిక్కారంటే అందిన కాడికి డబ్బులు గుంజేస్తాడు. అతడి మాయమాటలకు వందలాది మంది అమ్మాయిలు మూసపోయారు. దాదాపు 250 మందిని బురిడీ కొట్టించిన కేటుగాడు వారి నుంచి 8 కోట్ల రూపాయలు కాజేశాడు. చివరకు ఒక బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులకు చిక్కాడు. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బుర్ర నిండా కంత్రి బుద్ధులు కలిగిన కన్నింగుగాళ్లు జెట్ స్పీడ్తో పరుగులు తీస్తోన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. దాని సాయంతో రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన ఓ కేటుగాడు 250 మంది అమ్మాయిలను మోసగించి 8 కోట్ల రూపాయలు దండుకున్న వైనం వెలుగు చూసింది. ఇదిగో ఇతడే ఆ కేటుగాడు. పేరు వంశీకృష్ణ అలియాస్ హర్షవర్ధన్. సొంతూరు రాజమండ్రి. బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. బతకడం కోసం హైదరాబాద్కు వచ్చాడు. కష్టపడితే వచ్చే సొమ్ము సరిపోలేదని అడ్డదారులు వెతుక్కున్నాడు. ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. అమ్మాయిలను టార్గెట్ చేశాడు. వందలాది మందిని మాయమాటలతో నమ్మించి ముంచేశాడు. వంశీకృష్ణ అమ్మాయిల్ని మోసగించిన తీరు పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. అతడు వారిని ట్రాప్ చేసిన విధానం అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ వంశీకృష్ణ ఏం చేశాడంటే, అమ్మాయిలతో అమ్మాయిగానే ఫ్రెండ్షిప్ చేశాడు. తన డీపీ ఫోటోగా అమ్మాయిది పెట్టి వారిని బురిడీ కొట్టించాడు. కాస్త రిచ్గా కనిపించే యువతులకు ఫ్రెండ్షిప్ పేరిట మెయిల్ చేస్తాడు. వారు అడగకుండానే అకౌంట్లోకి డబ్బులు వేస్తాడు. చారిటీ కోసం ఖర్చు చేయాలని కోరతాడు. వాటికి లెక్కలు కూడా అడగడు. పైగా అలా ఒకటికి 10 సార్లు డబ్బులు పంపుతాడు. సడన్గా అప్పటికే టార్గెట్ చేసిన అమ్మాయితో టచ్లోకి వెళ్తాడు. తన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని, అర్జెంటుగా డబ్బు కావాలని అంటాడు. ఇలా ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయల్లో వసూలు చేశాడు. తర్వాత సిమ్ కార్డ్స్ తీసి పడేస్తాడు. ఇలా 250 మంది అమ్మాయిల నుంచి 8 కోట్ల రూపాయలు వసూలు చేశాడు ఈ 420. కూకట్పల్లి కేపీహెచ్బి ప్రాంతానికి చెందిన ఓ యువతిని వంశీకృష్ణ మాయమాటలతో నమ్మించాడు. ఆమె నుంచి 60 లక్షల రూపాయలు లాగాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరిపిన పోలీసులు నిందితులు వంశీకృష్ణను పట్టుకున్నారు. దీంతో ఈ కేటుగాడి మోసం బాగోతం అంతా బయటపడింది. నిందితులు వంశీకృష్ణపై ఇప్పటికే 14 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో 50 వరకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వంశీ ఇంకా ఏ కంత్రి పనులు చేశాడో తెలుసుకునేందుకు మరింత లోతుగా విచారణ సాగిస్తున్నారు.